రష్యా మీదన ఆంక్షలు పెట్టి దాని ఆర్థిక వ్యవస్థ డెత్ ఎకానమీ అంటూ ట్రంప్ మాట్లాడితే దానికి మాజీ అధ్యక్షుడు మద్దోదేవ్ మా దేశంలో గనక సంక్షోభం ఏర్పడితే అణుబాంబులు వచ్చి మీ దేశం మీదకి పడతాయి అని హెచ్చరించడంతో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి ట్రంప్ 2 యుద్ధ నౌకల్ని, అది అణు యుద్ధ నౌకల్ని రష్యా సరిహద్దులకు మోహరించమన్నాడు. అదే సందర్భంలో అణుయుద్ధానికి మేము సిద్ధం అని ప్రకటించాడు. సిల్లీగా మాట్లాడటం ఒక అధ్యక్షుడి స్థాయిలో సాధ్యమా అంటే సాధ్యమే నిరూపిస్తున్నాడు ట్రంప్. అణుబాంబులు వేస్తానంటే అవతలోడు చేతులు ముడుచు కూర్చుంటాడా? అక్కడ నువ్వు మాట్లాడిన మాటకి వాళ్ళు సమాధానం చెప్తే అణువస్త్రాలని నేనేస్తానంటూ హెచ్చరిక. నిజంగా చెప్పాలంటే అమెరికా కంటే అణ్వస్త్రాలు రష్యా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి రష్యా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం ద్వారా దాన్ని శక్తిని కంట్రోల్ చేసిన ట్రంప్ మానసికంగా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.